ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. మనం ఎక్కువగా పిల్లలలో కొన్నిసార్లు చాలా ఫోర్స్గా చదివే వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది చదువుదామని, అలా చదవడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి గుర్తుండకపోవడమో లేదంటే అర్థం కాకపోవడమో దానివల్ల ఆ ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు చదివే విధానాన్ని చాలా ఈజీ వేలో అండ్ ఈజీగా గుర్తుండేలాగా అనాలంటే ఏమైనా ప్రాసెస్ ఉందండి? టెక్నిక్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు. ఎస్ మేడం. ఏంటండి అది? చాలామందికి అంటే మనం రిపీటెడ్గా మాట్లాడుకుంటుంటాం కదా, చాలామందికి అసలు చదవాలని ఫస్ట్ ఏదైనా విషయం చదవాలని అనుకుంటారు కానీ చదవలేకపోతారు. దానికి రీజన్ ఏంటంటే అసలు ప్రతి స్టూడెంట్కి కూడా చదివే ముందు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, చదవాలనుకుంటే మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, దాని తర్వాత మనం ఎలా రెడీ అవ్వాలనే ప్రాసెస్ వీళ్ళకి చాలామందికి తెలియదు. అందుకనే జస్ట్ బుక్ పట్టుకుంటారు, దాంతోపాటు వాళ్ళకి వెంటనే నిద్ర రావడము, లేకుంటే దాని మీద ఆసక్తి తగ్గిపోవడము, వెంటనే క్లోజ్ చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. అయితే ఫస్ట్ ఒక స్టూడెంట్ ఎవరైనా సరే చదవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సెట్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే ఫస్ట్ స్టడీ రూమ్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఓకే. అంటే ఆ రూమ్ ఎట్లా ఉండాలంటే మనం ఒక దేవాలయం, ఒక చర్చ్, ఒక మసీద్లకు వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఒక స్పిరిచువల్ భావన ఎలాగైతే మన లోపల వస్తుందో ఆ స్టడీ రూమ్ని చూస్తే కూడా అలాంటి పాజిటివ్ ఇంటెన్షన్ రావాలి. చాలామందికి ఎట్లా ఉంటుందంటే స్టడీ రూమ్ అంటే అబ్బా ఇప్పుడు ఇది నాకు ఒక నరకం, ఒక కష్టమైన విధానం, కష్టమైన రూమ్లోకి నేను వెళ్తున్నా అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు చాలామంది విద్యార్థులు. మ్యాక్సిమం నేను ఏమంటున్నాను అంటే స్టడీ రూమ్ నీట్గా ఉంటే, మన ఎన్విరాన్మెంట్ నీట్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ కూడా ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనం కూడా ప్రొసీడ్ అవుతుంటాం. అంటే ఈజీగా ముందరికెళ్ళి చదవాలనే ఒక పని చేయాలంటే ఆసక్తి వస్తుంది. సో ఫస్ట్ స్టడీ రూమ్ ఎలా ఉండాలంటే ఒక మంచి లైటింగ్ తోటి మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు, అంటే మరీ ఎక్కువ లైటింగ్ కాదు, కొంతమంది ఎల్లో లైట్స్ పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోకుండా మీకు ఏదైతే నీట్గా మీకు సఫిషియెంట్గా ఉంటుందో అలాంటి లైటింగ్ని పెట్టుకొని మంచి గాలి వచ్చేటట్టుగా మీ స్టడీ రూమ్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమంటే మీ ప్రతి స్టూడెంట్ కూడా స్టడీ రూమ్లో మ్యాక్సిమం నేను ఏమంటున్నా అంటే ఒకటే ప్లేస్లో కూర్చొని చదవడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక్కొక్క విషయానికి ఒకటి అసోసియేట్ చేయబడతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజ రూమ్ పూజ చేయడానికి, కిచెన్ వంట చేయడానికి, హాల్ రిలాక్స్ అవ్వడానికి, బెడ్రూమ్ పడుకోవడానికి, ఎలాగైతే మన బ్రెయిన్ ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి విషయం ఎలా అసోసియేట్ చేయబడిందో స్టడీ రూమ్ని చూస్తే కూడా ఓకే ఇది చదువుకోవడానికి అన్న ఫీల్ నీకు రావాలి. క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ వస్తుంది, ఓకే నేను చేయాలి అనిపిస్తుంది. సో నేనేమంటాను అంటే స్టడీ రూమ్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఒకటే ప్లేస్లో కూర్చోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా స్టడీ చైర్ కానీ లేకుంటే స్టడీ టేబుల్ కానీ యూజ్ చేయండి. ఓకే. ఎందుకంటే చాలామంది కింద కూర్చొని ఆ పుస్తకాలని అసలు పద్ధతి లేకుండా అటు ఇటు పెట్టుకుంటుంటారు, దానివల్ల వాటికి ఇంట్రెస్ట్ రాదు. సో స్టడీ చైర్ ఉన్నా స్టడీ టేబుల్ ఉన్నా ఒక మంచి డిసిప్లిన్ ఉంటుందన్నమాట. అంటే నోట్బుక్స్ పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి. ఇంకొకటి, మీరు ఎప్పుడైతే స్టడీ చేయాలనుకుంటారో ఫస్ట్ ఆ స్టడీ టేబుల్ మీద ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి చేసే ఐటమ్స్, ఈవెన్ మొబైల్ కానీ, ఆట వస్తువులు కానీ, లేకుంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి పెట్టుకోకండి. అంటే జస్ట్ చిన్న చిన్న స్నాక్స్ అవసరమైతే ఫ్రూట్స్ లాంటివి తప్పిస్తే మిగతా ఏది కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఫుడ్ ఐటమ్ కావచ్చు లేకుంటే ఏదైనా వస్తువు కానీ ఉండకుండా మ్యాక్సిమం చూసుకోండి. నేనేమంటానంటే ఇవన్నీ సెట్ చేసుకోవడం ఒక ఎత్తు, ఇప్పుడు కూర్చోవడం ఒక ఎత్తు. అంటే చాలామందికి ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి అంటే, ఏదైనా చదవాలి అంటే ఫస్ట్ కూర్చోవడం నేర్పించాలి. ఇప్పుడు ఒక క్రికెట్ స్టేడియం తీసుకుందాం మేడం. క్రికెటర్ అనేది అంటే క్రీజ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రన్స్ రావడం కంటే ముందు కూడా క్రీజ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తను క్రీజ్లో ఉంటే వైడ్ వై కూడా రన్ రావచ్చు, అప్పుడప్పుడు హెల్మెట్కి తగిలి కూడా ఫోర్లు పోయిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అంటే ఎలాగైతే క్రికెట్లో ఫస్ట్ క్రీజ్లో ఉండడం ఇంపార్టెంటో ఫస్ట్ స్టూడెంట్ కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కూర్చుంటాడు. సో అప్పుడే మనకు కూర్చోవడం అలవాటు అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ కూర్చోవడం నేర్పించాలి. దాని తర్వాత నిదానంగా, చాలామందికి తెలియని టెక్నిక్ ఏంటంటే ఎంత సమయం చదవాలి, ఎలా చదవాలి అనేది క్లారిటీ ఉండదు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు కూర్చున్న తర్వాత టార్గెట్ టెక్నిక్ని అప్లై చేయాలి. అంటే టార్గెట్ టెక్నిక్ అంటే మీరు ఒక 1 అవర్ కూర్చుంటారా, 2 అవర్స్ కూర్చుంటారా, అది మీ పర్సనల్. అంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎగ్జామ్ ఉందా, లేదంటే టాస్క్ ఉందా, లేకుంటే ఇంకా ప్రాజెక్ట్ వర్క్ ఉందా, దాన్ని బట్టి మీరు ఎంత సమయం కూర్చుంటారనేది మీ ఇష్టం. మీరు కూర్చున్న తర్వాత నేను ఈ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి స్టడీ రూమ్ నుంచి నేను బయటికి వెళ్తాను అని ఫస్ట్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి మీ బ్రెయిన్లో టార్గెట్. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఎక్కడ మనకు డిస్ట్రాక్షన్స్ ఉంటే ఒక విషయం పట్ల ఆలోచిస్తూ ఇంకా అక్కడనే వెళ్ళిపోతుంటాం. ఎందుకు అంటే మనకు టార్గెట్ ఉండదు కాబట్టి. ఎప్పుడైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో అప్పుడు మన ఫోకస్ మొత్తం ఆ టార్గెట్ మీదే ఉంటుంది. అంటే జస్ట్ 2 అవర్స్లో ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి,
1 అవర్లో ఇది కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు మనం కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాం దాని మీద. కాబట్టి ఫస్ట్ టార్గెట్ అప్లై చేయండి. సరే, ఇప్పుడు 2 అవర్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఏదైనా ఒక సబ్జెక్ట్ని. ఈ 2 అవర్స్ ఈ చాప్టర్ లేకుంటే ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాలని మీరు టార్గెట్ పెట్టుకున్నారు. మీరు దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అక్కడ ట్యూన్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు ఎంత సమయం చదవాలి? ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ పెట్టుకున్నారు, ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్ చదవాలి అనేది ఫస్ట్ ఒక లెసన్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఎంత సమయం చదవాలనేది ఒక టాస్క్. ఇప్పుడు ఎంత సమయం చదవాలి అంటే మాక్సిమం సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టైం ఏంటంటే 20 minutes. 20 minutes కంటే ఎక్కువ కూడా ఫోకస్ అనేది నిలపలేరు అనమాట. ఇప్పుడు చూడండి, అప్పట్లో మేడం మనం టెస్ట్ మ్యాచ్లు చాలా బాగా చూసేవాళ్ళు, తర్వాత 1 day మ్యాచెస్, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూసేది 20 మ్యాచెస్, ఇంకా ఎఫెక్టివ్గా ఇంట్రెస్ట్గా చూసే మ్యాచెస్ సూపర్ ఓవర్ లాంటి మ్యాచెస్. అంటే జనాల యొక్క అటెన్షన్, ఆ సమయం అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. టెస్ట్ మ్యాచెస్ 3-4 days చూసే వాళ్ళు ఇప్పుడు 20 మ్యాచెస్ అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళ పేషెన్స్ లెవెల్, వాళ్ళ అటెన్షన్ అనేది చాలా తగ్గిపోయింది. ఒక స్టూడెంట్కి ఇప్పుడు యావరేజ్గా వాళ్ళు ఎంత సమయం గడపగలుగుతారు అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్గా 20 minutes అంటే ఎక్కువ గడపలేరు. సో ఖచ్చితంగా 20 minutes చదవాలి. మరి తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఈ 5 minutes బ్రేక్ ఏం చేయాలంటే జస్ట్ మూన్ వాకింగ్ లాంటివి అట్లా చేసి, అంటే జస్ట్ స్కై వాకింగ్ అంటాం, ఆకాశం వైపు చూస్తూ కాసేపు నడవడం, లేకుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, లేదనుకుంటే అలా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు వాకింగ్ చేసి రావడం, ఇంతే చేయాలి. కానీ మళ్ళీ మొబైల్ పట్టుకోవడం, టీవీ చూడడం, అనవసరమైన విషయాలు డిస్కస్ చేయడం లాంటివి చేయకూడదు. అంటే ఆ టైంలో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మీరు డిస్టర్బ్ కాకూడదు. 20 minutes చదివారు కదా, ఇప్పుడు 5 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒక 5 minutes ఇంతకుముందు 20 minutes అయితే చదివామో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. దాన్ని రివైజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, 20 minutesలో చదివిన దాన్ని నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నానా లేదా అనేది క్లారిటీ వస్తుంది. సో మీరు 5 minutes బ్రేక్ టైం మాత్రం జాగ్రత్తగా, మళ్ళీ నెక్స్ట్ 20 minutes చదవాలి, మళ్ళీ 5 minutes బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ అది ఆటోమేటిక్గా మనము మళ్ళీ స్టడీస్ మీదకి ఫోకస్ చేయాలి. ఇది చదివే అద్భుతమైన ప్రాసెస్. ఈవెన్ చాలామంది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మెథడ్ కూడా ఇదే అనమాట. ఫస్ట్ టూకీగా చెప్పాలంటే ఫస్ట్ స్టడీ రూమ్ నీట్గా ఉండాలి. మిమ్మల్ని అది చాలా ఫోకస్గా ఉండేటట్టు మీ గోల్స్కి అది కూడా మీకు ఎంకరేజ్ చేసేటట్టుగా స్టడీ రూమ్ పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 1 hour లేకుంటే 1 day నీ ఇష్టం. ఆ కూర్చునే సమయానికి తగ్గట్టుగా 2 అవర్స్లో టాపిక్ కంప్లీట్ చేస్తామా, ఎలా 1 hour 2 hours 3 hours టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్కి అనుకూలంగా నువ్వు 20 minutes చదవాలి, 5 minutes బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చి ఆ 5 minutesలో కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ 5 minutes రివైజ్ చేసుకొని మళ్ళీ 20 minutes చదివితే ఇది ఒక రైట్ ప్రాసెస్. ఈ విధంగా స్టడీస్లో ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా అద్భుతంగా గుర్తుంటుంది. సూపర్ అండి. అండ్ మీరు చెప్పినవి చాలావి అవి ఏమంటారు, ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంప్లిమెంట్ చేస్తే కనుక. సో మరి ఇలా ఎవరికైనా కూడా గైడెన్స్ కావాలి, మేము చదువుతూ ఉన్నాం మాకు గుర్తుండట్లేదు అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఈ టెక్నిక్స్ యూజ్ చేసి నేను అనుకున్నది చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు వంశీ గారు? ఇప్పుడు చాలా మంది అంటుంటారు అంటే చదివింది గుర్తుండట్లేదు అని. చదివింది ఎందుకు గుర్తుండట్లేదు అంటే గుర్తుంచుకునే ప్రాసెస్ నీకు తెలియదు కాబట్టి గుర్తుండట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నా దగ్గర ఒక జాయ్స్టిక్ ఉంది, దాన్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలియదు. నా దగ్గర ఐఫోన్ ఉంది, ఐఫోన్ కూడా నేను ఎలా యూజ్ చేయాలో నాకు తెలియనప్పుడు నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే యూజ్ చేస్తాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లం కూడా అదే. అంటే వాళ్ళకి తెలిసినంత వరకే వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీని వాడుతున్నారు, కానీ అంతకు మించి మీ బ్రెయిన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క 100% రిజల్ట్ తీసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమానమైన బ్రెయిన్ పవర్ ఉన్నప్పుడు మరి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అవుతున్నారంటే ఒకరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఇంకొకరికి ఆ ఫోకస్ ఎలా చేయాలో తెలియదు. ఇంకా అంటే జస్ట్ ఫోకస్ దగ్గర ఆగిపోకుండా స్టడీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్ నేర్చుకుంటే ఇంకా బెటర్ వేలో పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనమాట. సో మీ అందరి కోసమే ఒకవేళ ఎలాంటి స్టడీ స్కిల్స్ ఉంటాయి, ఎలా మేము స్టడీస్లో ఈజీ కావాలి, మేము కూడా టాపర్ ఎలా అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సండే కూడా మనం మెమరీ అండ్ స్టడీ స్కిల్స్కి సంబంధించి ఎగ్జామ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ అంటే ఒక స్టూడెంట్కి ఏదైతే అవసరమో అంటే వాళ్ళ స్టడీస్లో వాళ్ళు ఈజీగా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏ స్కిల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు స్టడీస్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వరో అలాంటి అన్ని స్కిల్స్ ఏమేమి ఉంటాయి, ఎలా నేర్చుకోవాలనే విషయాల పట్ల ప్రతి సండే రోజు కూడా మనం డెమో క్లాస్ని కండక్ట్ చేయబోతున్నాము. ఆ డెమో క్లాస్కి అటెండ్ అవుతే మీకు ఇంకా క్లియర్గా అసలు ఏమేమి స్కిల్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనే విషయాల పట్ల మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.